కర్ణాటకకు సంబంధించినటువంటి వాళ్ళు వాస్తవంగా ఇదివరకు టీటీడీ బోర్డు మెంబర్లు అంటే మనోళ్ళే ఉండేవాళ్ళు. క్రమంగా ఇది కాస్త దేశవ్యాప్తంగా పాకిపోయింది. రికమెండేషన్లతో వస్తున్నటువంటి వాళ్ళు పెరిగిపోయారు. లేకపోతే తిరుపతి మనదే, ఇక్కడ నిర్వహణ బాధ్యత మనం చూడాలి. తమిళనాడు వాళ్ళు వచ్చేందుకు చూడాలా, కర్ణాటక వాళ్ళు వచ్చేందుకు చూడాలా, లేకపోతే కనుక అదేది తెలంగాణ వాళ్ళు వచ్చేందుకు చూడాలా? వాళ్ళ గుళ్ళల్లో మనకేమైనా ఇస్తున్నారా? అయోధ్యకు సంబంధించి మనల్ని ఏమైనా అక్కడ కమిటీలో వేయలేదుగా, లేదు మధురైలో మనకేం వేయలేదుగా, లేదంటే కనుక శ్రీరంగంలో మనకేం వేయలేదుగా, షిర్డీలో మనకే పోస్ట్ ఇవ్వట్లేదు కదా. మరి మనం ఎందుకు ఇవ్వాలి? ఇక్కడ రాజకీయ పార్టీల యొక్క వీక్నెస్ని వాళ్ళు క్యాచ్ చేసుకోవడం ప్రారంభించారు. రాజకీయ ఒత్తిళ్ళు పెరిగిపోయి ఇప్పుడు ఎక్కడెక్కడ వాళ్ళని పెట్టుకున్నారు. అలాగ పోని వాళ్ళకి భగవంతుడు ఇచ్చిన ఒక అదృష్టం, చక్కటి అదృష్టం, శ్రీవారి సన్నిధిలో గడిపేటటువంటి అదృష్టం, శ్రీవారి సన్నిధికి వచ్చేటటువంటి యాత్రికులకి భక్తులకి తగినటువంటి వసతులు కల్పించడం ద్వారా స్వామివారి ఆశీస్సులు పొందే అదృష్టం. బట్ ఆ అదృష్టాన్ని దురదృష్టంగా మార్చుకుంటుంది ఎవరు? నోటికి వచ్చినటువంటి కారు కూతలు కూసి మొన్న గుళ్ళో ఉన్నటువంటి ఉద్యోగి గురించి మాట్లాడినటువంటి కర్ణాటకకి సంబంధించినటువంటి ట్రస్ట్ బోర్డు మెంబర్ ఉదంతంలో ఓ పక్కన ఆయన తీసేయాలి లేదా క్షమాపణ చెప్పాలి. తీసేయడం అనేది ప్రభుత్వం ముందు డిమాండ్, క్షమాపణ చెప్పమనేమో ఆయన ముందు డిమాండ్. ఆయన ఏమి తగ్గట్లా, పోనీ బోర్డు ఏమి దాని గురించి ఆలోచించట్లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికార యంత్రాంగం దాని మీద ఏం సమాధానం చెప్పట్లా. మొన్న ఆందోళనకు దిగారు, నిన్న మరొకసారి సమావేశం అయ్యారు. ఇవాళ నుంచి 2 రోజుల పాటు మౌన దీక్ష చెయ్యాలన్నటువంటిది ఉద్యోగులు తీసుకున్నటువంటి నిర్ణయం.